భారతీ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా నొక్కండి. పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్యన వార్ జరిగిపోతుందా, వార్ స్టార్ట్ అయిందా అంటే అవుననే చెప్పాలి. దానివల్ల మన ఇంప్లికేషన్స్, మనకు వచ్చే నష్టం ఏంటి అంటే మన మీద స్పిల్ అవడానికి అవకాశం ఉంది. అంటే ఆ వార్ అక్కడి నుంచి మెల్లిమెల్లిగా మన మీదకి కూడా షిఫ్ట్ అవడానికి అవకాశం ఉంది. దాని ఎఫెక్టే ఇవాళ 30వ తారీఖు ఇవాళ తెల్లారికట్ట పూంచ్ సెక్టర్లో ఎల్ఓసి దగ్గర సీజ్ ఫైర్ వైలేషన్ చేశాడు పాకిస్తాన్. సీజ్ ఫైర్ వైలేషన్ చేయగానే మన వాళ్ళు ధైర్యంగా సమాధానం ఇచ్చారు. అంత ముందులా కాదండి. ఇప్పుడు వాళ్ళు సీజ్ ఫైర్ వైలేషన్స్ చేయగానే మన సోల్జర్స్ ఇలా జరిగిందని చెప్పి ఢిల్లీతో మాట్లాడి, ఢిల్లీ వాళ్ళు ఓకే మీరు మెల్లిమెల్లిగా సమాధానం ఇవ్వండి, ఎక్కువ ఉద్రేకపడకండి అని అంటే అలా కంట్రోల్ చేసుకుంటూ వచ్చే పరిస్థితి లేదండి. వాళ్ళంతటా వాళ్ళే దే కెన్ డిసైడ్. అక్కడ కమాండింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారో అతను వెంటనే సాలిడ్ రిప్లై ఇచ్చారండి. ధీట్గా అంటే మామూలుగా. దాంతో 2 చెక్ పోస్టులు అక్కడ పోస్టులు పడి ఎగిరిపోయాయి. ఒక సైనికుడు చచ్చిపోయాడు. ఇదండి పరిస్థితి. కాకపోతే ఎందుకు వచ్చింది, ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తే, ఆఫ్ఘనిస్తాన్లో కేపీకే అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఒక ఏరియా ఉంది కదా పాకిస్తాన్లో. ఆ కేపీకే ఏరియా యాక్చువల్గా పష్తూన్స్ ఉంటారు. పష్తూన్స్ అంటే పఠాన్. వాళ్ళంతా కూడా ఆ ఏరియా అంతా కూడా మాదే అంటాడు తాలిబాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్. అక్కడ కూడా ఒక ఏరియాలో పష్తూన్స్ ఉంటారు సగం. సో ఆ పష్తూన్స్ ఉన్నదంతా కూడా మాదే అని తాలిబాన్ వాడు క్లెయిమ్ చేస్తారు. అది ఎప్పటి నుంచి కాదు, అప్పుడు పాకిస్తాన్ ఫార్మ్ అయిన దగ్గర నుంచి ఈ గొడవ ఉంది. అది ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఈ ఏరియాకి, పాకిస్తాన్లో ఉన్న కేపీకే ఏరియాలోకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి టీటీపీ అంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ పాకిస్తాన్లో రావడం, పాకిస్తాన్ వాళ్ళ సోల్జర్స్ని వాళ్ళని చూపు చూడడం, లేపేయడం, మళ్ళీ పారిపోయి ఆఫ్ఘనిస్తాన్లో దాక్కోవడం, అది ఆ పని చేస్తున్నాడు. అంటే మనకి లష్కర్ ఎ తైబా, జైషే మహమ్మద్ మన కశ్మీర్లోకి వచ్చి మన వాళ్ళు వేసేసి మళ్ళీ పారిపోయి ఇలా పాకిస్తాన్లో తలదాచుకునేవారు కదా పూర్వకాలం. ఇప్పుడు అలా కుదరదు అనుకోండి. పూర్వం బాగా ఆడుకునేవారు మనతో. ఆ టైప్లో టీటీపీ వాడు పాకిస్తాన్తో ఆడుకుంటాడు. సో మోరర్లెస్ ఈ కేపీకే ఏరియా అంతా కూడా పాకిస్తాన్ సోల్జర్స్ పట్టులోంచి తప్పిపోయిందండి. పాకిస్తాన్ కంట్రోల్ లేదు ఎక్కువ. అక్కడ పెట్రోలింగ్ చేయాలన్నా భయపడుతూ చేస్తున్నారు. పాకిస్తానీ సోల్జర్సే ఆ ఏరియాకి వెళ్ళడానికి జంకుతూ చేస్తున్నారు. ఈ విచిత్రం ఏంటంటే పాకిస్తానీ సోల్జర్స్ అంటే మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ పంజాబీస్ అండి. పంజాబీ సున్నీ తెగకు చెందిన వాళ్ళు పాకిస్తానీ సోల్జర్స్ మోస్ట్ ఆఫ్ దమ్ 60 to 70% వాళ్ళే. పష్తూన్లు ఉంటారు, కానీ పష్తూన్లు ఈ ఏరియాకి వాళ్ళు పంపించారు. ఎందుకంటే పష్తూన్లు వీళ్ళు టీటీపీ వాళ్ళు ఒకటే కనుక వాళ్ళతో కలిసిపోతారు. సో మెయిన్లీ సున్నీ పంజాబీ రెజిమెంట్స్ అన్నీ కూడా ఈ ఏరియాలో ఫైటింగ్ ఫోర్స్ కింద పనిచేస్తాయి. కాకపోతే ఇప్పుడు సున్నీ పంజాబీలు అంటే విపరీతమైన ద్వేషం పెరిగిపోయిందండి. కేపీకేలో పెరిగిపోయింది. అలాగే సింధ్ ప్రావిన్స్లో కూడా, కరాచీ ఉంది కదా, కరాచీ కమర్షియల్ క్యాపిటల్, మనకు బాంబే లాగో కరాచీ లాగండి. ఆ కరాచీ అంతా సింధ్లో ఉంది. ఆ సింధ్ ఏరియాలో కూడా పంజాబీ సున్నీలు అంటే చాలా విపరీతమైన ద్వేషం. సో పంజాబీ సున్నీలకి అంటే ద్వేషం లేనివాడు ఎవడు అంటే ఓన్లీ పంజాబీ సున్నీలే. అది పంజాబ్ స్టేట్లోనే ఉంటారు. సో మిగతా వాళ్ళందరూ కూడా బలూచిస్తాను, కేపీకే, సింధు,
తర్వాత మన పిఓజేకే ఇవన్నీ కూడా దే హేట్ సున్నీ పంజాబీ సోల్జర్స్. వాళ్ళు చేసే అరాచకాలు మామూలుగా ఉండవండి, చాలా భయంకరంగా ఉంటాయి. సరే, ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ వాడు టీపీటీని మనలాగే మన మోదీ గారిలాగే ఘర్ మే ఘుస్కే మారేంగే అన్నారు కదా మోదీ గారు. ఆ టైప్లో ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి కొట్టేస్తామని చెప్పి చిన్న మాట అన్నారు. ఆ మాట అనేసరికి ఆఫ్ఘనిస్తాన్ వాడు రా చూద్దామని వాడు అన్నాడు. నువ్వు వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళవు అని చెప్పి వాడు చెప్పాడు. దాంతో అక్కడ వీడి ప్రతాపం చెల్లట్లేదు. అది వెస్టర్న్ బార్డర్. అక్కడ వీళ్ళు ఆల్మోస్ట్ సిగ్గుతో సర్వంచుకున్నారు పాకిస్తానీ సోల్జర్స్. సో అది కవరప్ చేయడానికి ఇండియా మీద యుద్ధం చేసి కొంచెం ఫేస్ సేవింగ్ చేద్దామని వాళ్ళు ట్రై చేశారు. అంటే మీకు అర్థమైంది కదా, అక్కడ పోయింది అంతా న్యూస్ పేపర్లో కూడా వచ్చేస్తుంది. వాళ్ళ న్యూస్ పేపర్ కవరేజ్ అంత ఉండదు, కానీ తెలిసిపోతాయి, వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోతాయి. దాంతో ఇక్కడ ఏం చేయలేకపోయారా ఈ సోల్జర్లు అని అనిపిస్తున్న వేళలో వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయడానికి మేము కాశ్మీర్లో ఏదో పొడి చేస్తామని చెప్పేసి ఇండియన్ కాశ్మీర్లో ఇక్కడ మన బార్డర్ని హీటప్ చేద్దాం ట్రై చేస్తారు. మన బార్డర్ని సీజ్ ఫైర్ వైలేషన్ చేసి మళ్ళీ లష్కర్-ఏ తైబా, జైష్ మహమ్మద్ తాలూకు టెర్రరిస్టులని లోపల పంపిద్దామని చూస్తున్నారు. చేశారు, కొంత ట్రై చేశారు. మన వాళ్ళు దానికి మామూలుగా కాకుండా వాళ్ళు గంట పోతే మన వాళ్ళు క్యానన్స్ కొట్టినట్లా చేశారు. ఈట్కే అంటే ఈట్గా జవాబ్ పత్తర్సే దెంగి అని అంటారు కదా, అంటే నువ్వు ఇటుకతో కొడితే నేను కంకర రాయితో కొడతాను. ఆ టైప్లో మన వాళ్ళు రెచ్చిపోయి ఈ టెర్రరిస్టులు కాదు, సీజ్ ఫైర్ వైలేషన్ కాదు, భయంకరమైన రిటాలియేషన్ ఉంటుంది. దాంతో ఇక్కడ వీడి పని అయిపోయింది. అదండి ప్రస్తుతం పాకిస్తాన్ పని కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. వాళ్ళ నాలుగు ప్రావిన్సెస్ అనుకుంటా, సింధు, బలూచిస్తాన్, కేపీకే, తర్వాత ఏమో మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ఇవన్నింటిలో కూడా ఎక్సెప్ట్ పంజాబ్ అన్ని చోట్ల వాడికి వ్యతిరేకత పెరిగిపోయింది. సో యాజ్ 4 ముక్కల కింద అయిపోవడం అన్నది వెరీ సూన్ అవ్వచ్చు అని అనుకుంటాం. తర్వాత మోదీ గారు కూడా ఈ ఫస్ట్ 100 డేస్లోనే మన పిఓజేకే వెనక్కి లాగుతారని అదొక రూమర్ కూడా ఉంది. ఫస్ట్ 100 డేస్ ఆఫ్ మోడీ 3.0లో పిఓజేకే వచ్చేస్తుందని అదొక చిన్న రూమర్ కూడా ఉంది. దానివల్ల కూడా వాడు సీజ్ ఫైర్ వైలేషన్స్ చేస్తున్నాడు. కొంచెం మనని కొంచెం భయపెట్టడానికి ట్రై చేస్తున్నాడు. సో ఏం జరుగుతుందో ముందు చూద్దాం. చాలా తొందరలోనే ఏదో ఒక మహత్తరమైన చేంజ్ వస్తుందని నేను అనుకుంటున్నాను. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.